శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, శ్రీనివాస్ గారు, మీరు గతంలో గ్రామ ఉప సర్పంచ్గా ఉండేది, మీరు మీ భార్య. ప్రస్తుతం సర్పంచ్ కావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ముందుగా రాజ్ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా గ్రామాన్ని ఏదో ఆదర్శ గ్రామంగా మేము అన్ని వర్క్స్ మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఏదైతే గమనించి ఇంత దూరం వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఏదైతే ఉప సర్పంచ్ ఉండగా మేము చేసే కార్యక్రమాలు కానీ చేసే పనులు కానీ ఏదో గవర్నమెంట్ వచ్చేది కానీ ఇంకా మా సొంతంగా కానీ అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఈరోజు మేము సర్పంచ్గా ఎన్నుకోబడినాము. ఏదైతే ఉప సర్పంచ్ ఉండినాక కూడా మనము చేసిన పనులకు మన సర్పంచ్ బాధ్యత అంటే గ్రామానికి ఒక ప్రథమ పౌరుడు కాబట్టి మనం చేసేది సర్పంచ్ అంటే జనరల్గా ఒక ముఖ్యమంత్రికి ఒక కలెక్టర్కు ఎన్ని అథారిటీస్ ఉంటాయో సర్పంచ్కి అన్ని అథారిటీస్ ఉంటాయి. దాని గురించి మనం చెడు చేయొద్దు, మంచి చేయాలి. ఒకసారి సర్పంచ్ అయినామంటే కొన్ని తరాలు గుర్తించాలి కానీ ఏదో అయినమా పోయినమా అన్నట్టు ఉండకుండా ఈ యొక్క కార్యక్రమాలు గుర్తించవలసిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి శ్రీనివాస్ గారు గ్రామంలో డబ్బు పంచి సర్పంచ్గా గెలిచిండు, డబ్బుతో రాజకీయం చేస్తున్న విమర్శలు కూడా వస్తున్నాయి, వాస్తవం కాదా? ఇప్పుడు డబ్బు వంచి రాజకీయాలు చేయాలంటే అనేక మంది దగ్గర నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఉన్నోడు ఓడు పెట్టడు. మనము ఏదైతే చేసే పనులు బట్టి, చేసే మర్యాద బట్టి, చేసే వ్యవహారం బట్టి మనం చేస్తాం. డబ్బులు వంచినమాట మేము ఓటుకేమో 2,000 ఇచ్చి 3,000 ఇచ్చేమని గెలిచినమైంది. డబ్బు వంచితే ఎట్లా ఉండాలి? 10,000తోటి 20,000తోటి గెలవాలి, డబ్బు వంచి గెలవాలంటే. కానీ మా గ్రామంలో 1,068 ఓట్లు పోలు కాగా 863 ఓట్లు మా గ్రామానికి ఏదైతే మాకు సర్పంచ్ పోటీ చేస్తే మాకు వచ్చినాయి. 651 మెజార్టీ వచ్చింది మా గ్రామానికి. ఏది సర్పంచ్కు 8 వార్డులు ఉంటే ఒక వార్డుకు 140 ఓట్లుంటే 8 వార్డు సభ్యులు 100 ఓట్లతో గెలిచారు ఒకరొకరు. అవతల వార్డు మెంబర్కు డిపాజిట్ కూడా రాలేదు. 15 ఓట్లు 20 ఓట్లు వచ్చిన వార్డు మెంబర్లు. ప్రజలకు మనం సేవ చేసినట్టయితే, మన పబ్లిక్లో ఏదైతే సర్వీసు మన సర్వీస్ ఎప్పుడైతే వాళ్ళకు అందినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత చేసినా, ఎంత ప్రాధేయపడినా, కాళ్ళు మొక్కినా, దండ పెట్టినా ఓటు ఎక్కడ వేయాలనే అక్కడనే వేస్తారు. కానీ డబ్బుకు లొంగే తట్టు ఈ రోజులలో ప్రజలు కూడా అందరి అవగాహన ఉన్నది, అందరికీ సమస్యలు ఏందనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు డబ్బు ఒక అమ్మకో అవ్వకో ఒక ముసలాయనకో ఏదో చేస్తే సరే, ఏదో ఆశపడో 1000 500 వేస్తే ఓట్లు వేయగలుగుతారేమో.